హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని. బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ సాటర్డే అనమాట. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూస్తారు. సాటర్డే అని కాదండి, ఈ మధ్య కొంచెం పూజలు చేయడం బాగా అలవాటైంది. అండ్ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. సో నవరాత్రులు కూడా రోజు పూజ చేయడం చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక ఫుడ్. బిఫోర్ నైట్ ఇలా చక్కగా ముగ్గేసుకుని అయితే పెట్టేసుకుంటా, ఎందుకంటే మార్నింగ్ నాకు టైం అవ్వదు అని. సో పార్క్కి వెళ్తానని మీ అందరికీ తెలుసు కదా. పార్కులో పూలు, సో గన్నేరు పూలు, చిన్న చిన్న గన్నేరు పూలు అనమాట. ఇవి ఆరెంజ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ చక్కగా గన్నేరు పూలు మొగ్గలు తెచ్చేసి వేసేస్తుంటే నీళ్ళలో మార్నింగ్కి చక్కగా ఇలా ఫ్లవర్స్ అయిపోతున్నాయి. నాకు చాలా బాగున్నాయి చిన్న చిన్ని పూలు. సో నైట్ బార్లీ గింజలు నానబెట్టాను, అవి అయితే ఒక పక్కన బాయిల్ చేస్తున్నా. ఇలా ఆల్మండ్స్ కూడా సోక్ చేసి పక్క పెట్టేసాను అనమాట నైట్. సో ఈ వాటర్ని నేను ప్లాంట్స్కి అయితే పోసేస్తాను. సో ఈరోజు కేసర్ అనమాట అమ్మవారికి. మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ చేస్తారు కదండి, ఇదే అని పర్టికులర్గా ఉంటుంది కదా. బట్ నేనైతే అదేం ఫాలో అవును. నాకు నచ్చినట్టు నాకు టైం కుదిరిన దాన్ని బట్టి లాగా చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే కేసరి చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఒక్కొక్క రోజు ఒకటి చేసాలండి, పులిహోర, శనగలు, అలా ఒక్కొక్క రోజు చక్కగా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఈ ఇయరే నేనైతే స్టార్ట్ చేశాను నవరాత్రులు. చక్కగా కేసరి అయితే రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయినా కిచెన్లోకి వచ్చేసి ఇవి బాయిల్ అయిపోయినాయి కాబట్టి చక్కగా చల్లార్చినాక ఇంకా ఇలా వాటరు, మామూలుగా బార్లీ వాటరు, ఆల్మండ్స్, 1 లీటర్ వాటర్ తాగుతాడు రాము, అవన్నీ రెడీ పెట్టేశాను అనమాట. రాము స్థానానికి వెళ్ళిపోయాడు. ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను. రాము 2 దోశలే తింటాడండి, ఎందుకంటే ఆఫీస్లో బాయిల్ ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. బట్ మామూలుగా మన ఇండియా ఫుడ్ ఉండదు, మ్యాగీ, నూడిల్స్ ఇవి ఉంటాయి. ఎందుకు మార్నింగ్ అని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. బుంగడికి ఎగ్. సో ఇది వచ్చేసి టాటా సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా. ఇది 4 దీరం తీసుకున్నాడు. 4 దీరం అంటే కేజీ 80 రూపాయలు. సో సాటర్డే వచ్చిందంటే మీ అందరికీ తెలుసు కదా, పప్పే వండుతాం మేమైతే ఇంట్లో. సో పప్పు నానబెట్టేసి పక్క పెట్టేసా. ఇంకా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, హడావిడిగా ఉంటుంది అనమాట. ఇంకా దోశలు వేసుకుని బొంగానికి కొంచెం లేసి అది బ్రష్ చేపించి, ఇంకా ఆడవాళ్ళకి హడావిడే అనమాట మార్నింగ్. సో కానీ తీద్దాము వీడియో అని తీశాను. వీడియో నచ్చిందా? ఇంకేంటి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని.